ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతను ప్రజలను అమాయకులను చేసి మోసగించి చాలా డబ్బు సంపాదించాడు. ఆ గ్రామంలోనే ఒక మోసగాడు ఉండేవాడు. ఆ మోసగాడు ధనికులను మోసగించి పొట్టబోసుకునేవాడు. ఆ మోసగానికి ధనికుణ్ణి మోసగించాలని చాలా ఉండేది. అందుకని ఒకనాడు మోసగాడు ధనికుడి దగ్గర ఒక నగ తాకట్టు పెట్టి రూ. 100 అప్పు తెచ్చుకున్నాడు. తరువాత 4 రోజులకు డబ్బు తీసుకుపోయి ధనికుడికి ఇస్తూ, మీకు అనవసరంగా శ్రమ కలిగించాను, మీ డబ్బుతో అవసరం రానేలేదు అన్నాడు. ధనికుడు ఎంచి చూసుకుంటే రూ. 20 ఎక్కువ ఉన్నాయి. వడ్డీ కింద 20 ఇచ్చావే, నేను అంత ఆశాపాతకుణ్ణి అనుకున్నావా అన్నాడు ధనికుడు. నేను మీ డబ్బే మీకిచ్చానండి, అదేమన్నా పిల్లల్ని పెట్టిందేమో అన్నాడు మోసగాడు. ధనికుడు మారు మాట్లాడకుండా డబ్బు పుచ్చుకొని నగ తిరిగిచ్చేశాడు. కొంతకాలం గడిచింది. మోసగాడు తన కూతురు పెళ్ళికని ధనికుణ్ణి రూ. 1000 అప్పడిగి 5 మాసాలలో తీర్చుతానన్నాడు. ధనికుడు సరేనని ఇచ్చాడు. 5 మాసాలయ్యింది. 6 మాసాలయ్యింది. డబ్బు తిరిగి రాలేదు. ధనికుడు మోసగాన్ని పిలిచి అడిగితే వాడు, ఏం చెప్పమంటారు, నా పిల్ల పెళ్ళి అయ్యేలోగా తమరిచ్చిన డబ్బు కాస్త చచ్చి ఊరుకుంది. దానం కూడా చేశాను. పిల్ల పెళ్ళి ఎట్లా చేయాలో తెలియడం లేదు అన్నాడు దిగులుగా. ధనికుడికి మండిపోయి, డబ్బెక్కడన్నా చస్తుందా, మోసం అన్నాడు. బాబుగారు, పిల్లల్ని పెట్టేది ప్రతిదీ చస్తుంది, ఎవరినన్నా అడగండి అన్నాడు మోసగాడు.